కౌశిక్ రెడ్డిని కోర్టుకు తరలించారు పోలీసులు. ఎంజీఎంలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. కౌశిక్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కోర్టుకు తరలించారు పోలీసులు. ఎంజీఎంలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. దీపిక, ఈ రోజు ఉదయం నుంచి జరిగిన ఐ డ్రామాలో ఒక పక్క బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు ఒక పక్క భారీగా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో మరో పక్క భారీ బందోబస్తు నడుమ అయితే పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని ఎంజిఎం తరలించారు. ఎంజిఎం లో వైద్య పరీక్షల అనంతరం తనని భారీ పోలీస్ బందోబస్తు నడుమ వరంగల్ జిల్లాలోని వరంగల్ జిల్లా కోర్టు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో జడ్జి అందుబాటులో లేకపోవడంతో తనని ఇప్పుడు కాజీపేటలోని రైల్వే కోర్టుకు తరలించారు. కాజీపేటలోని రైల్వే కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆ జడ్జి ఇచ్చే తీర్పు పైన పోలీసులు అయితే ముందస్తుగా అయితే ఖమ్మం జైలుకు తరలిస్తానికి ఒక పక్క ప్రణాళిక సిద్ధంగా చేస్తున్నారు. జడ్జి ఏ విధమైన తీర్పు ఇవ్వబోతారు, రిమాండ్ బెయిల్ అనేది కొంత సస్పెన్స్ అయితే ఉంది. ఒక ఉత్కంఠగా కొద్దిసేపట్లో స్థిరపడింది. ప్రస్తుతం కాజీపేటలోని జడ్జి రైల్వే కోర్టులో జడ్జి ప్రవేశపెట్టడానికి భారీ బందోబస్తు అయితే పాడి కౌశిక్ రెడ్డిని తీసుకెళ్లారు పోలీసులు ప్రస్తుతానికి. దీపిక, అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏ విధంగా ఉంది చంద్రశేఖర్? భారీగా అయితే ఉద్రిక్త అయితే ఉంది. మనం చూడొచ్చు, ఒక పక్క ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇదంతా నాయకులు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కక్షగా చేస్తున్నారు, రేవంత్ మీద భారీగా నినాదాలు చేస్తున్నారు. ఇటు రేవంత్ పైన పలు ఆరోపణలు చేస్తూ మొత్తం కూడా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు కొంత ఉద్రిక్త వాతావరణం మధ్య అయితే పోలీసులకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కొంత వాగ్వాదం చోటు చేస్తుంది. కొంత తోపులాట కూడా జరిగింది. ఒక దశలో పోలీసులు చేయి దాటిపోయే విధంగా కూడా జరగడంతో తిరిగి మళ్ళీ నాయకులు కొంత సమన్వయం పాటిస్తారు. కొంతవైతే ప్రస్తుతానికి ఒక పక్క ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ కూడా ఇటు పోలీసులు కూడా అందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అయితే ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఇటు ఎంజం దగ్గర ప్లస్ ఇటు రైల్వే కోర్టు పరిసరాలు మొత్తం కూడా భారీ బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చేశారు. ఇటు పోలీసులు ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి ఎంజం తరలిస్తున్నప్పుడు కూడా పాడి కౌశిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద పలు నినాదాలు చేస్తూ ఆరోపణలు చేస్తూ తను పోలీసులు వాహనం ఎక్కి హాస్పిటల్కి అయితే వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది. కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు నడుమ అయితే ఈ మన పాడి కౌశిక్ రెడ్డిని కోర్టుకు తరలిస్తున్నారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. చిక్కబడి